ఒక సినిమా హిట్ అవ్వాలంటే నటీనటుల యాక్టింగ్, మ్యూజిక్ మాత్రమే కాదు, ఆ మూవీలోని మాటలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. రైటర్ అంటేనే మాటగా మనకి వినపడేవాడు, మూలనెక్కడో మిగిలిపోయేవాడు. 100లో ఒకరికో ఇద్దరికో రావాల్సిన గుర్తింపు మాత్రమే వస్తుంది. ఒక్కో రైటర్ లో ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి జనరేషన్ లో ఉన్న కొంతమంది రైటర్స్ గురించి మీకు తెలిపేందుకు మేం రెడీగా ఉన్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా? బొమ్మరిల్లు సినిమా చూడని వారు ఎవరు ఉండరు. సినిమా ఎంత హిట్ అయింది, ఈ సినిమాలో సాంగ్స్ అంత హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలోని డైలాగ్స్ కూడా అంతే హిట్ అయ్యాయి. పిల్లాడి నోటి వెంట పాఠం వచ్చినంత ఈజీగా ఈ మూవీ క్లైమాక్స్ డైలాగ్స్ చెప్పేంత ఫేమస్ అయ్యాయి. మరి ఈ మూవీకి రైటర్ ఎవరో తెలుసా? అబ్బూరి రవి. సెంటిమెంట్ ని పండించే మాటలు రాయడంలో ఈయన దిట్ట. ఊపిరి, పంజా, అలాగే మిస్టర్ పర్ఫెక్ట్, ఎవడో లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలకు మాటలు అందించింది కూడా ఈయనే. తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసేసి కాక్టైల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న ఈ రోజుల్లో అచ్చ తెలుగులో భక్తి పార్వస్యం కలిగిన చిత్రాలకు మాటలు అందించడం అంటే అంత మామూలు విషయం కాదు. శ్రీరామదాసుగా నాగార్జున నోటి వెంట భక్తి పార్వస్యంతో నిండిన మాటలు పలికించిన ఘనత జేకే భార్గవిది. ఓం నమో వెంకటేశాయ, పాండురంగ, అన్నమయ్య వంటి భక్తి చిత్రాలకు మాటలు అందించింది కూడా భార్గవి గారే. ఒక ప్రేమికుడి బాధ, ప్రేమించిన అమ్మాయి కోసం పడే తపన ఎలా ఉంటుందో సోలో మూవీ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ మూవీలో పాటలతో పాటు మాటలు కూడా ఎంతో అర్థవంతంగా, వినసొంపుగా ఉండడానికి కారణం పరశురామ్ గారు. ఈయన డైరెక్టర్ గానే కాక రైటర్ గా ఎన్నో సినిమాలకు మాటలు అందించారు. వాటిలో ఈ మధ్య వచ్చిన శ్రీరస్తు శుభమస్తు, సారచ్చారు కూడా ఉన్నాయి. పవర్ఫుల్ డైలాగులు రాయడంలో ఆకుల శివది కొత్త స్టైల్. చిన్న చిన్న పదాలతోనే పవర్ఫుల్ డైలాగ్స్ ని పలికించగలిగిన రైటర్ శివ. కృష్ణ, నాయక్, లక్ష్మి, అలాగే బంగారం సినిమాలకు మాటలు అందించారు ఈయన. ఎం రత్నం. జక్కన్న చెక్కిన సినిమాలకు పవర్ఫుల్ మాటలు తోడైతేనే ఆ మూవీకి అంత పవర్ వచ్చేది. చాలా వరకు రాజమౌళి తీసిన చిత్రాలు సై, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, సింహాద్రి లాంటి సినిమాలకు మాటలు అందించింది ఎం రత్నం. అలాగే సరైనోడు సినిమాకు కూడా ఈయనే మాటలందించారు. హర్షవర్ధన్ మంచి యాక్టర్ గా మాత్రమే తెలుసు, కానీ తెలియని విషయం ఏంటంటే ఆయన గొప్ప రైటర్ కూడా. గుండెజారి గల్లంతైందే రీసెంట్ గా వచ్చిన గురు సినిమాకి కూడా మాటలు చేకూర్చింది హర్షవర్ధనే. రుద్రమదేవి లాంటి చారిత్రాత్మక చిత్రాల నుండి ఓయి వంటి లవ్ స్టోరీలకు కూడా మాటలు చేకూర్చిన మరో రైటర్ రాజాసింహ. మెగా ఫ్యామిలీకి మెగా మాటలు అందించిన రైటర్ వేమారెడ్డి. ఈయన మాటలు అందించిన ప్రతి మెగా మూవీ హిట్ అనే చెప్పాలి. రేసుగుర్రం, ధృవ, ఆర్య 2, అలాగే ఖైదీ నంబర్ 150కు మాటలు అందించిన రైటర్స్ లో ఈయన కూడా ఒకరు. నేను శైలజ వంటి లవ్ స్టోరీ చిత్రాలకు మాటలు చేకూర్చిన రైటర్ కమ్ డైరెక్టర్ అయిన కిషోర్ తిరుమల, రఘువరన్ బీటెక్, అలాగే నేను మీకు తెలుసా వంటి చిత్రాలకు కూడా రైటర్ గా పనిచేశారు. ఊహలు గుసగుసలాడే చిత్రంలో లీడ్ రోల్ తో పాటు కనిపించిన శ్రీనివాస్ అవసరాల మంచి నటుడే కాదు, మాటల నేర్పరి కూడా. గోల్కొండ హై స్కూల్, జో అచ్యుతానంద సినిమాలకు తన మాటలతో మరింత అందం చేకూర్చాడు అవసరాల. తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ గానే కాక మంచి రైటర్ గా తెలిసిన వ్యక్తి ఉత్తేజ్. నిన్నే పెళ్లాడతా సినిమా రోజుల నుండి ఇప్పటి వరకు చాలా సినిమాలకు మాటలు అందించారు ఈయన. వినోదం, చందమామ, ఖడ్గం వంటి చిత్రాల్లో డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. మేమందించిన ఈ స్పెషల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.